ట్రైలర్లో చూసాము గోడలు దూకేస్తారు అని. అంతా ఇన్స్పిరేషన్ అండి, ఎవరు ఒరిజినల్ ఏం లేదు. ఎవరు ఇన్స్పిరేషన్? నరేష్ గారా? కాదు, విజయ్. విజయ్. ఓకే, అంటే అలా దూకినట్టుగా ఎప్పుడు లే, దూకలేదు. ఇప్పటిదాకా నేను యాక్చువల్లీ చాలా మాట్లాడుతామని ఏదేదో అనుకుంటున్నా. విజయ్ మాట్లాడినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయి మొత్తం మర్చిపోయాను నేను. ఓకే, ఇప్పుడు మీకు అన్నీ గుర్తొస్తున్నాయి చూడండి. ఒకసారి నాకు సార్ కళ్ళల్లోకి చూడండి, ఎందుకంటే కళ్ళల్లో ఏముందో గుండెలోంచి బయటకు వచ్చేస్తుంది కాబట్టి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ లాట్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. నేను ఎక్కువ టైం తీసుకోను. ముందుగా విజయ్ డార్లింగ్, లవ్ యూ. 15 ఇద్దరం కలిసి మాట్లాడుకుందా? 15 ఇద్దరం కలిసి. అండ్ నరేష్ బ్రో, మంచి బాగుందా? థ్యాంక్ యూ. ట్రిపుల్ ఆర్ డైలాగ్ ఉంటుంది కదా, తారక్ది. నా డైలాగ్ నీకు అదే, నీ సోపతి నా సొంతం అన్న. థ్యాంక్ యూ. అండ్ నాకు సార్, నా ఫస్ట్ సినిమా అనుకున్న స్టూడియోస్లో చేశాను. అక్కడి నుంచి రంగుల రత్నం చేశాను, అనుభవించరా చేశాను. ఇప్పుడు మీతో కలిసి చేయడం ఐ మోర్ దెన్ హ్యాపీ. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ సచ్ అన్ అమేజింగ్ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు నేను మాట్లాడుతున్నాను అంటే నా వాయిస్ కూడా కారణం మీరే. సో దేనికి థ్యాంక్స్ చెప్పినా సరిపోతుంది. నేను థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కిరవాణి గారు, మీరు సంగీతం అందించిన సినిమాలో నేను కూడా ఒక భాగం అవడం అనేది నా అదృష్టం. సో ఎంత చెప్పినా సరిపోదు. ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇస్ ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. థ్యాంక్ యూ. అండ్ ఆశిక, మీనా, థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ సచ్ అమేజింగ్ పీపుల్. అండ్ రిక్షా, యూఆర్ అన్ అమేజింగ్ కోస్టార్. థ్యాంక్స్ అలాట్. అందరికీ కూడా. శివ డార్లింగ్, నువ్వు నెక్స్ట్ లెవెల్ అసలు. అంటే విజయ్ ఈ 3 months పీరియడ్లోని హీ వాజ్ ఏబుల్ టు pull it off because of DOP like Shiva. So you have an amazing team around you, and thanks a lot. Thank you everyone. The producer Chittur Srinivas garu, thanks a lot for being such an amazing producer. Thank you very much. January 14 నాసామిరంగా థియేటర్ రిలీజ్ అవుతుంది. ఫైర్ సేల్ అన్నీ మర్చిపోయి థియేటర్కి వెళ్తే ఈసారి పండగ మీ అందరికీ పండగే. అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్లో పండగ చేసుకుంటారు, అందులో అసలు డౌటే లేదు. సో January 14 థియేటర్కి వెళ్ళి నా సమరంగా సినిమా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ తరుణ్ గారు. January 14 థియేటర్లో కలుద్దాము నాసామి రంగా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్నటువంటి వ్యక్తి మనల్ని కడుపుబ్బా నవ్విస్తారు, నవ్వుతూ ఏడిపించేస్తారు, ఏడిపిస్తూ నవ్వించేస్తారు. ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేస్తారు. ఒకప్పుడు నరేష్ గారు అంటే ఓన్లీ కామెడీ మాత్రమే అనుకున్నాం, కానీ ఆ తర్వాత నాంది ఉగ్రం చూసిన తర్వాత ఇంకొక వర్సిటాలిటీ కనిపించింది. సో నరేష్ గారు వచ్చారు. మీరు మాట్లాడడం మొదలు పెట్టే ముందు ఒక పిక్చర్ చూపించాలనుకుంటున్నాము. దీని గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు మీ మాటలు. పిక్చర్ ప్లీజ్. నాగార్జున గారు విత్ నరేష్ గారు, నరేష్ గారు విత్ నాగార్జున గారు. కానీ అప్పుడు కూడా మీరు చాలా పొడుగున్నారండి బాబు. అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది. నాగార్జున సార్, నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్ బాయ్ని. ఆయన స్క్రీన్ మీద చూసి వేలలు వేసుకుంటూ అలాంటి రోజు నుంచి ఈరోజు ఆయనతోటి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ బిన్నీ గారు, విజయ్ బిన్నీ గారు మా డైరెక్టర్. అంటే మేము అందరూ డైరెక్టర్ అయినా కూడా మాస్టర్ని పిలిచి అలవాటు అయిపోయి షూటింగ్లో కూడా మాస్టర్ని పిలిచాం. ఒక ఫస్ట్ సినిమా డైరెక్టర్గా కాకుండా చాలా ప్రొఫెషనల్గా, చాలా అంటే అనుకున్నట్టు తీసి, అనుకున్న టైంలో తీసి. సో ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి, అలాగే పవన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా అందరి గురించి చెప్పాలి, లేదంటే మాట వచ్చేస్తుంది. అలాగే ఈ సినిమాలో చేసిన రుస్కర్, అలాగే మిర్నా, ఆషిక, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ బాగా చేశారు, బాగా కష్టపడ్డారు. అండ్ ఈ సినిమాలో రావు రమేష్ గారు, నాజర్ గారు అలా చాలామంది ఉన్నారు. అండ్ ఈ సినిమాలో నాగార్జున గారు చాలామంది ఇంట్రడ్యూస్ చేసినట్టు షబీర్ అని ఒక అతను ఆర్టిస్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఆయన కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. సో ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే సక్సెస్ మీట్లో మాట్లాడతాను. అండ్ మాకు ఈ నా స్వామి రంగాకి, ఈ టీంకి బాగా అండగా నుంచిన
మా కీరవాణి గారు, చంద్రబోస్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఇంకా మీ గురించి నేను చెప్పకపోతే మాట వచ్చేస్తుంది. చాలా గొప్ప నటులండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు.